సో హాయ్ డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదు, నేను మీతోటి ఇవాళ సినిమాకి పోయినా కాబట్టి మీతో షేర్ చేసుకుందామని చూస్తున్నా. సో రెండు సరదాగా సినిమాకి పోయినాం. సాయి పల్లవి ఇంకా మన నాగ చైతన్య మాత్రం చింపేశారన్న. రియల్గా యాక్టింగ్ అయితే ఆ సినిమాలో కళ్ళకి ఇట్లా అత్తుకున్నాయి నాకైతే. ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క ఫైటు, ఆ మాటలు, ఆ స్లాంగ్, అది ఎవరిదైతే అది ఎక్కడిది, శ్రీకాకుళం అనుకుంటా వాళ్ళ స్లాంగ్. అబ్బా, కానీ డెఫినెట్లీ నేర్చుకోవాలి వాళ్ళ స్లాంగ్. సూపర్ ఉంది రియల్గా చెప్పాలంటే వాళ్ళ స్లాంగ్. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది ఎవరికి నచ్చదు బేసికల్లీ. ఇప్పుడున్న జనరేషన్కి అబ్బాయిలకు ఎక్కువ బ్రేకప్ అవుతుందా, అమ్మాయిలకు ఎక్కువ బ్రేకప్ అవుతుందో తెలియదు. కానీ లవ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు అయితే మిస్అండర్స్టాండింగ్ వల్లనో, ఏదో ఒక వల్లనో, కమ్యూనికేషన్ ఫాల్స్ వల్లనో విడిపోతున్నారు. కానీ ఈ సినిమా ఎట్లా అంటే ఇక మొత్తం అమ్మాయి ప్రేమను ఎక్కువ చూపెట్టింది ఈ సినిమాలల్లో. అబ్బాయి ఎక్కువ తీసుకోడు, ప్రేమిస్తాడు అబ్బాయి కూడా, కానీ అబ్బాయి ఒక పని మీద వెళ్తాడు కాబట్టి ఆ ప్రేమ అందులో కనబడది. కానీ అమ్మాయి మాత్రం ప్రేమ, సాయి పల్లవి అక్క ప్రేమ చూపెడతారు అయితే ఆ సినిమాలో. అమ్మాయి ప్రేమ అట్లుంటుందా? అట్లున్న అమ్మాయి ఇక వేరే. అసలు ఆ ప్రేమ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆ అమ్మాయి ఆ ప్రేమ అది వేరే. ఖచ్చితంగా చూడండి మీరు కూడా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేయండి సినిమాలో. నాగ చైతన్య అన్న అని చెప్పి లైట్ పిచ్చి లైట్ అని కాదు, సూపర్ ఉంది సినిమా. అది ఇంకా రియల్ స్టోరీ. ఎప్పుడు 2018లో మనకు ఒక ఇన్సిడెంట్ అయింది, జమ్మూ కాశ్మీర్ ఇండియా మీద. అది పాకిస్తాన్కి ఇండియాకి గొడవలు అయినాయి చూసినావా, అట్లా ఆ గొడవల మీద రియల్ స్టోరీ. చూడండి తప్పకుండా. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.